సీఎం రేవంత్ రెడ్డి గారు పేద విద్యార్థులు ఏం తప్పు చేసిరయ్యా? పేద విద్యార్థులు నీకు ఓటేసి తప్పని చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విద్యార్థుల భవిష్యత్తు మారుతా, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును మారుతాని గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి, వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి? పేద విద్యార్థులు చనిపోతున్నారు. పేద విద్యార్థులకు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క చదువు రాని ముఖ్యమంత్రి ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పోతుండు. ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నువ్వు చదువుకోవడానికి 63 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టావు కదా. మా పేద విద్యార్థులు ఏం తప్పు చేశారు అంటే, పేద విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే స్కాలర్షిప్ ఇవ్వవా? పేద విద్యార్థులు అవ్వారు అమ్మా నాన్న బతుకుతావు మారుతి, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ వస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ వస్తే ఈరోజు స్వరాష్ట్రం మంచిగా ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కుటుంబం బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే నా స్కాలర్షిప్ వస్తా అని అనేక మంది పేద విద్యార్థులు, నిరుద్యోగులు కుటుంబాలను చైతన్యపరిచి ఆ కాంగ్రెస్ ఓటేసిరయ్యా. కాంగ్రెస్ కు ఓటేసిన ఒక పేద విద్యార్థుల్ని, పేద నిరుద్యోగుల్ని, పేద తల్లుల్ని రోడ్డు మీదకి తేవడానికి నీ కాంగ్రెస్ పోతోంది. ప్రజాపాలన మార్పు కోసం రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు జరగాలి. మార్పు కోసమే కాంగ్రెస్. ఏ మార్పు? పేద విద్యార్థులు మొన్నటికి మొన్న శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదని, స్కాలర్షిప్లు రాదని హాల్ టికెట్ ఇవ్వకపోతే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఏదైతే ఒక దళిత విద్యార్థి శ్రీ హిందూ కాలేజీ పొట్ట పెట్టుకొని ఈరోజు ఆత్మహత్య చేసుకొని జరపడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేటు మేనేజ్మెంట్ నుండి, కార్పొరేట్ విద్యా సంస్థల నుండి లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేసుకుంటాం. పేదోడు చనిపోతుంది, పేదోడు రోడ్డు మీదకి వస్తుంది, పేదోనికి స్కాలర్షిప్ రాబోతుందని ఆలోచనతోటి ఒక రాష్ట్ర ప్రభుత్వం వేరుస్తుంది. అయ్యా రేవంత్ అన్న, మేము ఓడిపోయినాం కావచ్చు, మేము ఓడిపోయాం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు 10,000 కోట్ల పెండింగ్ ఉందన్న స్కాలర్షిప్. ఏ ఒక్క రూపాయి 2.5 సంవత్సరాలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి. రూపాయి ఇస్తాం అనుకున్నా, రేపిస్తాం అనుకున్నా, నిన్నిస్తాం అనుకున్నా, మొన్నిస్తాం అనుకున్నా, నిన్న లేదు, రేపు లేదు, మొన్న లేదు. ఆ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్న ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కొంచెమైనా సిగ్గు లజ్జ ఉందా? నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాడు మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదోడు చదువుకోవాలి, పేదోని కుటుంబం మంచిగా ఉండాలి, పేదోనికి ఇంజనీరింగ్ కాలేజ్ అందాలి, పేదోనికి మెడికల్ కాలేజ్ విద్య అందాలి, పేదోనికి డాక్టర్ కావాలి, పేదోడు ఇంజనీర్ కావాలి, పేదోడు లాయర్ కావాలి, పేదోని బిడ్డకు స్కాలర్షిప్ పథకాన్ని పెడతాని ఆనాడు మహనీయ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని 2007 సంవత్సరంలో ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నేడు యొక్క స్కాలర్షిప్ పథకాన్ని కూడా ఈరోజు తీసేసే కుట్ర చేస్తుంది. విద్యార్థి మిత్రులారా, మనం అందరం కూడా చైతన్యం కావాలి. కాంగ్రెస్ అత్తే బతుకులు మారుతాయి అనుకున్నాం, కాంగ్రెస్ అత్తే స్కాలర్షిప్ వస్తా అనుకున్నాం, కాంగ్రెస్ అత్తే బతుకు దొరుకుతా అనుకున్నాం, కాంగ్రెస్ అత్తే నీ కుటుంబం బాగుంటుంది అనుకున్నావు. నీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు, పేద నిల్లు గురేస్తున్నారు. ఇక్కడ పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఇస్తలేరు. కాంగ్రెస్ అత్తే పేద నిల్లు గురేసుడు, కాంగ్రెస్ అత్తే పేద విద్యార్థికి 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యారు. ఇదేనా కాంగ్రెస్? ఇందుకేనా కాంగ్రెస్ పార్టీ కోటేసింది? పేదోడి యొక్క రాష్ట్రంలో సుభిక్షంగా ఉండద్దా? పేదోనికి స్కాలర్షిప్ ఇయ్యరా? పేదోనికి ఈరోజు పేదింటి ఇల్లును కూలేస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే ప్రజాపాలన అంటే పేదోని ఇల్లు కూడగొట్టాలి, ప్రజాపాలన అంటే పేద విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలి, ప్రజాపాలన అంటే పేద విద్యార్థి నిరుద్యోగి రోడ్డు మీదకి ఎక్కి నా స్కాలర్షిప్ ఏది, నా రియంబర్స్మెంట్ ఏదని ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తారు తప్ప ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఏం పట్టించుకోరా? అయ్యా మంత్రులారా, ఎమ్మెల్యేలారా, నీ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే. ఒక్కరో అన్న మాట్లాడిరా? మా ముఖ్యమంత్రి తిట్టిరానోడు, మా ముఖ్యమంత్రి ఇట్లా తిడతారా, అట్లా తిడతారా, తొండలు కొరగొడతాం, లాగులలో తొండలేస్తాం. రేవంత్ రెడ్డి తొండలేసే కాలం వచ్చింది, గుర్తుపెట్టుకో. విద్యార్థితోటి ఈరోజు నువ్వు
విద్యార్థితో ఆటాడుతున్నావు. విద్యార్థితో పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కూడా చరిత్రలో నిలిచిపోలే. నీ ప్రభుత్వానికి విద్యార్థి పరిషత్ మరణ శంకాశాసం ఇక్కడ నుండి ఊతుంది. ఇక్కడ నుండి నువ్వు ఉంటావో, రేపు పొద్దున నీ మంత్రులు ఉంటారో, నీ ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంటుందో ఒక్కసారి చూసుకుందాం. విద్యార్థి మిత్రులారా, మనమందరం కూడా చైతన్యం కావాలి. పేద తల్లిదండ్రులారా, మీ అందరు కూడా 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. మనం మీ కొడుకు బిడ్డ రోడ్డు మీద పడే రోజులు వచ్చినాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. హైకోర్టులో ఒక పిటిషన్ ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ దాఖలు చేస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి ఈరోజు పిటిషన్ కూడా చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటిదాకా యూరియా భత్త దొరుకుతుందని క్యూ కడతారు, లైన్లో రైతు భరోసా రాలేదని క్యూ కడతారు. మీ ఇంట్లో మీ కొడుకు బిడ్డ చదువుకుంటే వాళ్ళకు ఒక ఉద్యోగం వస్తే వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్తే నీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి అనేక ఉద్యమాలు చేసే ఈ యొక్క పేద తల్లిదండ్రులు ఇకనైనా మీ కొడుకు బిడ్డ గురించి ఆలోచించి ఏదైతే విద్యార్థి పరిషత్ చేస్తున్న ఈ యొక్క విద్యార్థి మహా ఉద్యమానికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చుడో, రేవంత్ రెడ్డి సచ్చుడో అనే ఉద్యమం ఏబీవీపీ స్వీకారం దొరుకుతుంది. ఈ యొక్క ఉద్యమం నుండైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుర్చీ ఏదైతే రేవంత్ రెడ్డి కుర్చీగా కూర్చొని అనేక మాటలు చెప్తున్నాడు కదా, కుర్చీని పగలగొట్టైనా సరే, కుర్చీ లాక్కోనైనా సరే మన హక్కుగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ సాధించుకుందాం. మన హక్కుగా ఉన్న స్కాలర్షిప్ సాధించుకుందాం. ఎవరప్ప సొత్తు కాదు స్కాలర్షిప్, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భిక్ష కాదు. మన హక్కుగా ఉన్న స్కాలర్షిప్ మనం సాధించుకుందాం. విద్యార్థుల ద్వారా ఏదైతే ఏబీపీ మహత్తర ఉద్యమానికి స్వీకారం చుట్టిందో ఈ యొక్క పార్లమెంట్ రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కుప్పగూల్చడానికి స్వీకారం చుట్టింది ఏబీపీ. కాబట్టి భవిష్యత్తులో విద్యార్థి పరిషత్ చేసే ఉద్యమంలో మీ అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులు తరలి వచ్చి రేవంత్ రెడ్డి కళ్ళబట్టి నా స్కాలర్షిప్ ఏదని, నా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎక్కడిదక్కడ నిలదీసి అడగాలని ఈ యొక్క విద్యార్థులను కావచ్చు, పేద తల్లిదండ్రులను కావచ్చు ఏబీపీ నుండి కోరుకుంటున్నామన్నా.